ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతకు సంబంధించినటువంటి ఆత్మ పరమాత్మ అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఆవయో అంతరం న విద్యతే త్వమేవాహం అహమేవ త్వం. మన ఇద్దరికి భేదం లేనే లేదు. నీవే నేను, నేనే నీవు. పరమాత్మ హృదయంలోనే కాచుకుంటూ ఉన్నాడు, చలి కాచుకుంటూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? హృదయంలోనే. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? హృదయంలోనే. ఇద్దరు హృదయంలోనే ఎలా ఉన్నారు? ఒక్కరుగానే ఉన్నారా లేక ఇద్దరుగా ఉన్నారా? నువ్వు పరమాత్మ కన్నా వేరుగా ఉన్నావా? పరమాత్మ నీకన్నా వేరని నువ్వు భావించవచ్చు, కానీ నువ్వు తనకన్నా వేరని పరమాత్మ అంగీకరించాడు. మరిద్దరికి భేదం లేనే లేదు. నీవే నేను, నేనే నీవు అని ఉపనిషద్వాణిని నీకు వినిపిస్తున్నాడు. అదే మహానారాయణోపనిషత్తులో నారాయణుడు నరుడు ఒక్కచోటే ఉన్నారు. కృష్ణార్జునులు ఒకే రథంలో ఉన్నారు. జీవేశ్వరులు ఇరువురు శరీరం అనేటువంటి రథంలోనే ఉన్నారు. ఇది కఠోపనిషత్తులో మనకు కూడా తెలియజేస్తుంది. ఇది నారాయణమూర్తిని వైకుంఠాన్ని పరిమితం చేసి నువ్వు అవనిపై అలమటించడానికి సిద్ధపడవచ్చు. నారాయణమూర్తి నీకు దూరంగా ఉండలేడు. నువ్వు వైకుంఠం పోలేవు కాబట్టి ఆయనే వచ్చి నీ హృదయంలో దిగిపోయాడు, కాచుకుంటూ ఉండిపోయాడు. ఎక్కడ నారాయణ ఉంటే అదే వైకుంఠము. నిన్ను విడిచి ఉండలేనటువంటి నారాయణుడు మనిద్దరికి అంతరం లేదంటూ నీ ఆంతర్యంలోనే అలరారుతున్నాడు. నారాయణుడు అనంతసేనుడు. నీ హృదయమై పాలకడలయ్యింది. అనంత శక్తి స్వరూపుడు నీలోనే పవళించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు శక్తిహీనుడవా బలహీనుడవా? నారాయణ నీలోనే ఉన్నాడు. సర్వశక్తి నీలోనే ఉంది. అనంతమైనటువంటి నీలో అనంత శక్తి ఉంది కాబట్టి అనంత చైతన్యముగా ఉన్నది. నిన్ను నేను ఎత్తుకోలేను, నన్ను ఎత్తుకొని నువ్వు నడవలేవు. కానీ ఎంత ఎత్తైన మనిషి అయినా, ఎన్ని కిలోల బరువున్నా తనను తాను తేలిగ్గా మోసుకొని పోతూ ఉంటాడు. మరి ఈ శక్తి ఎక్కడిది? అంత పెద్ద దేహాన్ని జీవితాంతం మోసేది ఎవరు? ఎంత పెద్ద దేహమైనా అంత శక్తి ముందు ఆవగింజే అది. ఈ అనంత శక్తి చైతన్యము బరువులెత్తేటువంటి ఎరుగులో ఉంది, బాధించే దోమలోనూ ఉంది, ఇదే తిమింగలంలో ఉంది, ఎగిరే ఈగలోనూ ఉంది. అది చాలా తేలికైనది, అందుకే ఎగరగలుగుతోంది. చాలా బరువైంది కూడా, అందుకే పర్వతంలా కదలకుండా ఉంటుంది. అణువు అదే, మహత్తు అదే. దీని వైభవాన్ని వేదం వర్ణించింది, దీని ప్రభావాన్ని ఋషులు కీర్తించారు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితో గుహాయహం. అణు కంటే సూక్ష్మమైనది, మహత్తు కంటే మహత్తరమైంది. సమస్త ప్రాణు హృదయాల్లో అదే దాగి ఉంది. అణువులు జడ రూపాలని దుర్భేద్యములని పూర్వం విశ్వసించేవాళ్ళం. అణువులు ఛేదింపబడతాయని మనకు ఈరోజు తెలుసు. అంతేకాదు, జడంగా కనిపించే అణువులో అనంతశక్తి నిండి ఉందని కూడా తెలుసుకున్నాం. అణువులోని మాయను తొలగించి మహిమను వ్యక్తం చేశారు ఆధునిక శాస్త్రవేత్తలు. మనిషిలోని మాయను తొలగించి మహిమను దర్శింపజేశారు సనాతన మహర్షులు. ప్రతి ఒక్కరిలో అనంతమైనటువంటి శక్తి చైతన్యం ఉందని సశాస్త్రీయంగా సహేతుకంగా ప్రబోధించారు. నీలో అది ఉండటం కాదు, నీవే అది అని తేల్చి చెప్పారు. మరి అనంతాలు రెండు ఉంటాయా? రెండు అనంతాలు ఉంటే రెండు అంతమైపోతాయి కదా. అంతమయ్యేది ఎలా అనంతమవుతుంది? అనంతం ఏకమే కానీ రెండు కాలేదు. అది అద్వయం, అదే పరమాత్మ. మరి ప్రపంచము? ప్రపంచమే కాదు, ప్రపంచము, నువ్వు, నేను, సమస్తము అనంత నారాయణుడే. ఇదే శాస్త్ర తాత్పర్యము, అఖండార్థ బోధ. సయా ఏషోనితమైతదాత్మమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. నాయనా శ్వేతకేతు, ఈ విధంగా ఏది చైతన్య స్వరూపమో ఆ సత్యస్వరూపము సమస్త ప్రపంచ బీజరూపమై సూక్ష్మంగా భాషిస్తోంది. ఈ దృశ్యమాన జగత్తంతా ఆత్మస్వరూపములనే అలగారుతోంది. అదే ఆత్మ. ఆ పరమాత్మ స్వరూపము నీవు అయి ఉన్నావు అని బోధించాడు చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి. ప్రపంచమంతా పరమాత్మ చేత పూర్ణమై ఉంది. పరమాత్మే సత్యము, ఆ సత్యమే ఆత్మ, అదే నీవు. ఇదే అఖండార్థ బోధ, అద్వైత జ్ఞాన బోధ. ప్రపంచము, జీవుడు, ఈశ్వరుడు అభిన్నులే అనేటువంటి అమృత బోధ.
యస్సర్వం బ్రహ్మ సర్వాత్మా యస్సర్వం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్. సర్వులకు ఆత్మైన పరమాత్మ విశ్వానికి సర్వాధారమై ఉన్నాడు. ఈ సత్యం మనకు తెలుసా? తెలియదు. అయితే తెలియాలి, తెలుసుకోవాలి. అదే తెలియదగింది. దాన్ని తెలుసుకున్న తర్వాత పొందవలసింది మరొకటి ఉంటుందా? మరి అలాంటి అనంత చైతన్యాన్ని కొత్తగా పొందే అవకాశం ఉందా? అది కొత్తగా పుడుతుందా? అలా పుట్టేది అనంతమవుతుందా? అనంతమైనది ఉంటే అది లేని కాలం అంటూ ఉంటుందా? లేని ప్రదేశం ఉంటుందా? అలాంటి సద్వస్తువు సాధ్య వస్తువు ఎలా అవుతుంది? నిత్య వస్తువు సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాలేదు. నేడు లేకుండా రేపు కలిగేది సాధ్య వస్తువు. నేడు లేకుండా రేపు కలిగేది మరునాడు మళ్ళీ లేకుండా పోయేదే కదా. అలాంటిది అనంతం ఎలా అవుతుంది? కనుక మోక్షము కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదే సిద్ధ వస్తువుగా ఉన్నదే. అయితే ముక్తి మనకున్నదే, మనం ముక్తులమయ్యే ఉన్నాము. ఇది అర్థం కాక ముక్తి కొరకు ప్రయత్నిస్తున్నాం. మనం ముక్తులమే అయినప్పుడు బంధం ఎలా వచ్చింది? ముక్త వస్తువులకు బంధం ఉండే అవకాశమే లేదు. బంధం లేని దానికి బంధం ఉన్నట్లు తెలుస్తుంది. అదే మన సమస్య. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. మరి ఆత్మ ఎవరు? నువ్వే. ఇక తెలియదు ఏముంది? ఇక ఆత్మను పొందటం ఏమిటి? ఎలా పొందుతావు? లేని దాన్ని పొందవచ్చు, ఉన్నదాన్ని పొందేది ఏమిటి? ఒకవేళ ఉన్నది తెలియకపోతే తెలుసుకోవాలి. ఏమని? ఆత్మను పొందేది లేదు అని, ఆత్మను పోగొట్టుకున్నదే లేదు అని, అది సదా ఉన్నదేనని, సిద్ధమేనని, ప్రసిద్ధమేనని, ఆత్మ ఎప్పుడూ అప్రసిద్ధం కాదు అన్నారు శ్రీ శంకరాచార్యుల వారు. ఇది నహ్యాత్మ నామ కస్యచిత్ అప్రసిద్ధ. ఇది గీతాభాష్యములో కూడా మనకు వివరింపబడింది. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.